ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం. వైసీపీకి మరో భారీ షాక్. తీవ్ర టెన్షన్లో సీఎం జగన్. వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. నేను తర్వాత చేయబోయే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. అనంతపురంలో వైసీపీకి భారీ షాక్ అయితే తగిలింది. జైలుకి 19 మంది కీలక నేతలు. అనంతపురంలో అయితే వైసీపీకి షాక్ తగిలిందనే చెప్తున్నారు. వివరాలు చూసుకున్నట్లయితే కనుక అనంతపురంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 19 మంది కార్యకర్తలకు కోర్టులో అనూహ్య ఘటన ఎదురైంది. ఓ కేసు విషయానికి సంబంధించి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. 2018లో ఉల్లిమొల్లు ముంపు బాధితులకు పరిహారం చెల్లించాలంటూ అనంతపురంలో అప్పటి వైసీపీ ఇన్ఛార్జి సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. అయితే ఈ ఘటనలో ఇప్పుడు 19 మందిపై పోలీసు కేసులు అయితే నమోదు చేశారు. అప్పటి నుంచి కూడా ఒక్కసారి విచారణకైతే హాజరు కాలేదు. పలుమార్లు ఆదేశించినా వారైతే పట్టించుకోలేదు. దీంతో వీరందరికీ ఇప్పుడు రిమాండ్ విధిస్తూ అనంతపురం 2వ ప్రత్యేక జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు అయితే ఆదేశించింది. దీంతో 19 మంది వైసీపీ కార్యకర్తలను వెంటనే అదుపులోకి తీసుకొని పోలీసులు రిమాండ్కి అయితే తరలించారు. ఈ ఘటనతో అనంతపురంలో వైసీపీకి గట్టి దెబ్బ తగిలిందని అయితే చెబుతూ ఉన్నారు. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఇమీడియట్గా మీకైతే తెలియచేయడం జరుగుతుంది.